తిరుపతి నగరపాలక సంస్థలో ఆర్భాటంగా ప్రారంభించిన డబుల్ డక్కర్ బస్సు కార్పొరేషన్ చెత్త వాహనాలు నిలిపే చోట పార్క్ చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లాంటి ట్విన్ సిటీస్లో డబుల్ డక్కర్ బస్సు ఫెయిల్ కావడంతో నిలిపివేశారు. తిరుపతి లాంటి నగరంలో డబుల్ డక్కర్ బస్సు నడపడం ఆర్థికంగా, భౌగోళికంగా కష్టసాధ్యమని విమర్శలు వినిపించాయి. అయినా ఏమాత్రం ఖాతరు చేయకుండా 2.5 కోట్ల రూపాయల వ్యయంతో ఎలాంటి ముందస్తు ఆలోచన చేయకుండా కనీసం మేయర్కు సమాచారం ఇవ్వకుండా అప్పటి వైకాపా నేతలు గత ఏడాది అక్టోబర్లో ప్రారంభించారని విమర్శలు ఉన్నాయి. డబుల్ డక్కర్ బస్సును నడపడానికి తిరుపతిలో పలుచోట్ల రోడ్డుకి ఇరువైపులా చెట్లను నరికివేశారు. రూట్ మ్యాప్ తయారు చేసి ధరలను నిర్ణయించారు. ప్రారంభ రోజుల్లో ఉచితంగా నడిపారు. అయినా నగరవాసుల నుంచి సరైన ఆదరణ లేకపోవడంతో అడపాదడపా నగరంలో డబుల్ డక్కర్ బస్సు చక్కర్లు కొట్టించారు. ప్రయాణికుల నుంచి ఏమాత్రం స్పందన లేకపోవడంతో చేసేది ఏమీ లేక చెత్త తరలించే వాహనాలు నిలిపే చోట నిలిపివేసి చేతులు దులుపుకున్నట్లు నగరంలో చర్చ సాగుతుంది. నగరంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నా వాటి నిధులను ఖర్చు చేయకుండా నిధులను దుర్వినియోగం చేయడంపై సర్వత్రా విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. వేసినటువంటి రోడ్లు కానీ అన్నీ కూడా మరి వృధా చేయడమే, ధన వ్యయం చేయడమే, ప్రజల సొత్తుని ఈ విధంగా చేసేది కాకుండా మరి ఒక డబుల్ డెక్కర్ బస్సుని తిరుపతిలో తీసుకురావడం జరిగింది. దానికి దాదాపు 2 కోట్ల రూపాయలు ధనం వెచ్చించడం జరిగింది. అదే కాకుండా ఆ బస్సు తిరగడానికి ఊరంతా కూడా చెట్లన్నీ కూడా కొట్టివేయడం జరిగింది. ఆ రోజున మేము ఆ రోజునే వ్యతిరేకించడం కూడా జరిగింది. అయినా కానీ వాళ్ళు పెడచెవిన పెట్టారు. ఆ బస్సు తిరుపతి నగరంలో యూజ్లెస్ అని చెప్పడం జరిగింది. ఈరోజు అది యూజ్లెస్గా పడింది. పోనీ దాన్ని ఎక్కడో ఒక పార్కులోనో ఒక గ్రౌండ్లోనో చక్కగా పెడితే పర్వాలేదు. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఈరోజు డంపింగ్ యార్డ్లో వేసేసారంటే అది నిరుపయోగమనే కదా. వాళ్ళే ఈరోజు డంపింగ్ యార్డ్లో పెట్టారంటే మళ్ళా దాన్ని ఏ విధంగా వాళ్ళు ఉపయోగిస్తారు? వాళ్ళు చేసినటువంటి నిరుపయోగమైనటువంటి ప్రజాధనాన్ని మరి వ్యయం చేసినటువంటి, నిరుపయోగం చేసినటువంటి ప్రభుత్వంగా ఈరోజు ప్రజలందరూ కూడా చూశారు. దీన్ని ముందే మేము హెచ్చరించాం. అయినా వాళ్ళు పెడచెవిన పెట్టారు. ఈరోజు ఆ ప్రజాధనమంతా కూడా నిర్వినియోగం అయిపోయిందని చెప్పడానికే నిదర్శనమే. ఈరోజు వాళ్ళు మరి ఎక్కడో ఒక చోట గ్రౌండ్స్ చాలా ఉన్నాయి, మరి మున్సిపల్ ఆఫీస్ ఉంది, చాలా ప్లేస్ ఉన్నాయి, అక్కడెక్కడైనా పెట్టకుండా ఈరోజు డంపింగ్ యార్డ్లో, బస్టాండ్ డంపింగ్ యార్డ్లో పెట్టారని అంటే మరి దాని మీద వాళ్ళు ఎంత నిరాధారణకు గురి చేశారనేది స్పష్టమవుతుంది. తన అనుయుల కోసం డబ్బులు సంపాదించాలని అభినయ్ కుమార్ రెడ్డి ఆ రోజు తిరుపతికి సరిపోని డబుల్ డెక్కర్ బస్సుల్ని ప్రజలు, రాజకీయ పార్టీలంతా కూడా వ్యతిరేకించినా కూడా తన స్వార్థంతో తన ఆధిపత్యం చూపించాలని అనవసరంగా తిరుపతిలో 2-3 కోట్ల రూపాయలు కార్పొరేషన్ డబ్బులు చెల్లించి ఆ బస్సుల్ని ఒకరోజు తిప్పి తిరుపతిలో ఒకే ఒక్కరోజు తిప్పి 4 ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకొని ఈరోజు ఆ బస్సులను ఎక్కడున్నాయంటే డంపింగ్ యార్డ్లో పోయి బస్సులు పెట్టేస్తారు. మేము తెలుగుదేశం పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తిరిగి ఆ బస్సుల్ని కనీసం పెద్ద నగరాలు, విజయవాడ లాంటి పెద్ద నగరాలకు తీసుకువెళ్ళి దాన్ని వాడుకలోకి తీసుకురావాలి. లేని పక్షంలో కనీసం దాన్ని ఏదైతే ముఖ్యంగా వాడుకోవడానికి ఏదైతే అనువుగా ఉండే పెద్ద పెద్ద ప్రాంతాలు, గుంటూరు, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో కనీసం తీసుకోగలిగితే ఈ ప్రజాధనాన్ని కనీసం తిరిగి అక్కడైనా కూడా గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి తప్పుడు చర్యలను కూడా తెలుగుదేశం పార్టీ అనునిత్యం హెచ్చరిస్తూ ఏదైతే ప్రజాధనాన్ని ఒక్క రూపాయి కూడా నష్టపోనీయకుండా తిరిగి దాన్ని ప్రజలకు చెందేట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ అనునిత్యం దాని మీద పోరాడుతుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకు